36వ వార్డు పెద్దపాడులో అంటే కర్నూలు నగరం విస్తరిస్తుంది. ఈ పెద్దపాడు గ్రామము కర్నూలు కార్పొరేషన్లో విలీనమై కార్పొరేషన్లో కలిసిన తర్వాత కార్పొరేషన్ నీళ్లు అందిస్తామని చెప్పేసి మున్సిపల్ అధికారులు పైప్ లైన్ వేసినారు. సంపులేకి నీళ్లు 1 గంట సేపు మాత్రమే వస్తున్నాయి. 1 గంట సేపు నీళ్లు వస్తాయి. తర్వాత బోర్ వాటరు డైరెక్ట్గా పైన ఉండే బోర్ ట్యాంకుకు బోర్ వాటర్ కనెక్షన్ ఇచ్చినారు. ఈ సంపులో ఉండే నీళ్లు పైకెక్కిస్తున్నారు, బోర్ వాటర్ కూడా పైకెక్కిస్తున్నారు. ఇక్కడ ఉండే జనాభాకు కేవలం మున్సిపాలిటీ నీళ్లు సరిపోవని చెప్పేసి బోర్ వాటరు మున్సిపాలిటీ నీళ్లు 2 కలిపి ఈరోజు ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉంది. దానివల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. మేము కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కోరేది ఏమంటే కార్పొరేషన్లో విలీనమై దాదాపు 10 సంవత్సరాలుగా వస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో కనీసం తాగడానికి రోజు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కనుక మేము డిమాండ్ చేస్తున్నాం, రోజు ఏదైతే ఫిల్టర్ చేసిన మున్సిపల్ వాటరు మన పెద్దపాడు ప్రజలకు అందించాలా, కనుక వాళ్ళని అనారోగ్యాల నుంచి కాపాడాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు నీళ్ల ట్యాంకుని దీన్ని సందర్శించడం జరిగింది. కనుక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పెద్దపాడు గ్రామంలో రోజు తాగడానికి ఫిల్టర్ చేసిన వాటర్ ఇవ్వకుంటే దీనిపైన రేపు 26వ తేదీ మున్సిపల్ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాం. కనుక పెద్దపాడు ప్రజలందరూ దాంట్లో పాల్గొనాలా. కనుక కమిషనర్ గారు వెంటనే స్పందించి రోజు ఏదైతే పైప్ లైన్ ఇచ్చారో దీన్ని కేవలం 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చేది కాకుండా రోజు తాగడానికి మున్సిపల్ వాటర్ని ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.